స్థాయిగా ఎదిగి మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ హెచ్హెచ్ డైక్మాన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఈ రోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఏర్పాటుపై అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంతకు ముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించవచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె సునీత మాట్లాడుతూ అగ్రకులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన 9 స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సిఇఓ ఎం విశ్వ, విసి గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చిరాం ప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు కావాలనుకుంటే మామూలుగానే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చూసి మనం కూడా ఇలా తయారు కావాలి అని కలలు కంటూ ఉంటాం. ఆ కలను నెరవేర్చుకోవాలి అంటే మరి కూటమి ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ సభ పెట్టాం, ఎందుకు ఈ వర్క్షాప్ పెట్టామన్న అవగాహన మీకు కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్న విషయం తెలియజేస్తున్నాం. మరి వేదిక ముందు ఉన్న ఇండస్ట్రీస్ ఊరికే వాళ్ళ ఇండస్ట్రీస్ రాలేదు. వారు ఎంఎస్ఎంఈ అంటే చిన్న స్థాయి నుంచి మరి ఈరోజు మన జాతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళారంటే వారు ఎంతో కష్టపడి మరి ఎంతో పట్టుదలతో ఎంతో కఠినమైన నిర్ణయంతో ఈరోజు వారి ఇండస్ట్రీస్ తయారీ వేలాది మందికి ఉపాధి చూపించగలుగుతున్నారు. వేలాది మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నారు అంటే అది వాళ్ళలో ఉన్న నిబద్ధత అన్న విషయం తెలియజేస్తున్నాం. మీరు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐటీ ఉద్యోగం కావాలి అనుకోవడం వాళ్ళు ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేరు. మరి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారైతే ఖచ్చితంగా మీ స్థాయి తగ్గట్టు మీరు ఒక 10 మందికి, 100 మందికి, వేలాది మందికి ఈ రోజు మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరని